వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిషేక్ హుసేన్. ఇటీవల కాలంలో సోషల్ మీడియాకు సంబంధించి అరెస్టులు కావచ్చు, దీని మీద కామెంట్స్ కావచ్చు ఎక్కువైపోయినాయి. పలువురు అంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీ వైపు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ వైపు, ఒకరి వైపు ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. మరి దీనిపై మాట్లాడేందుకు నెల్లూరులో కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరు, ఏం చేస్తుంటారు? సార్, నా పేరు తంజావూరు మల్లికార్జున, 36వ డివిజన్ కార్యకర్తని, స్థానికంగా పత్తానిపేట స్థానికుల్ని. ఇప్పుడు శ్రీరెడ్డి అరెస్ట్ మీద నిరసనగా యావత్ ఏపీ మొత్తం మీద మహిళా నాయకులు అందరూ అన్ని స్టేషన్లో కేసులు పెట్టడం జరుగుతుంది. కానీ ఒక మహిళా జాతికే ఒక మచ్చలాంటి ఈ శ్రీరెడ్డి మీద కేసులు పెట్టడం, అనుచిత వ్యాఖ్యలు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, నారా లోకేష్ గారి మీద కానీ, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ చేసిన వ్యాఖ్యలు అసలు జుబత్సాకారంగా మాట్లాడిన మాటలు, ఒక ఆడజాతి తల దించుకునే విధంగా చేసిన వ్యాఖ్యలు ఈరోజు కాళ్ళ వెళ్ళబడుతుందామె. ఇట్లాంటి మళ్ళా ఎవరు కూడా ఇట్లాగా చేయడం వల్ల సాహసించకుండా ఆమెకి తగిన గుణపాఠం చెప్పే విధంగా చట్టాలు గట్టిగా వ్యవహరించాలని కోరుకుంటున్నాం. ఇదే విధంగా ఎంతోమంది మహిళలు తల దించుకునే విధంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఈరోజు యావత్ ఏపీ మొత్తం తెలుసు. కానీ మేము కోరుకునేది ఒకటే, ఎట్టి పరిస్థితిలో శిక్ష పడకుండా ఆమె తప్పించుకునే విధంగా ఎవరు ప్రయత్నించకుండా చేయవద్దని మనవి చేసుకుంటూ ఖచ్చితంగా ఆమె శిక్ష పడేలా చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే అందరికీ ఒకటే న్యాయం కదా. నిన్న కూడా తీసుకుంటే, నిన్న కూడా జనసేన నుంచి అరుణ జగన్ మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సో ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు వాళ్ళైతే చేయొచ్చా అని అడుగుతున్నారు. దీని మీద మీరేమంటారు? సరే, చేయొచ్చా అని నేను దానికి నేను ఏకీవించట్లేదు, ఎవరైనా ఒకటే. కానీ వైసీపీ అధికారం ఉందని ఒక అహంకారంతో వీళ్ళు చేసిన వ్యాఖ్యలు ఎవరు కూడా సామాన్యంగా ఎవరు చేయలేని వ్యక్తి, సామాన్యంగా ఎవరు చేయలేరు ఇట్లాంటి సాహసం. ఒక సీఎం వ్యక్తి, ఒక మంచి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు తిట్టడం, నారా లోకేష్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం, అహంకార మదంతో చేసినటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు వచ్చింది ఈ అధికారం, ఈ పార్టీ వచ్చిన తర్వాత ఆమె రియలైజ్ అయింది. దానికి ముందు రియలైజ్ అయ్యింటే కనీసం ఏదో ఒక క్షమాపణ అనేది ఉండేది. అంటే ఆమె రియలైజ్ అయ్యేదంటే నన్ను ఇప్పుడు ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతోనే ఆమె రియలైజ్ అయ్యి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం, తర్వాత ఒక సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆమె చేసిన అసలు దుర్చర్య అనుకోవాలి. వాస్తవంగా మహానాయకుల్ని తిట్టడం అనేది కరెక్ట్ కాదని నేను అభిప్రాయం. అయితే పోసాని కూడా ఇటీవల వేరే ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఎట్టి పరిస్థితుల్లో నా స్టాండ్ మారదు, నేను ఇట్లానే ఉంటానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీని మీద మీరు ఏమంటారు? లేదు సార్, అప్పుడు వాయిస్కి ఇప్పుడు వాయిస్కి ఆయన చాలా డిఫరెంట్గా అనిపించింది. ఫస్ట్ ఈ వైసీపీ గవర్నమెంట్ ఉన్నంతకాలం ఆయన మాటలు వేరే విధంగా ఉన్నాయి. ప్రజెంట్ ఆయన సిచ్యువేషను మొన్న ప్రెస్ మీట్ చూశారు, మీరు అందరు చూసుంటారు, ప్రజలంతా చూసుంటారు. చాలా వాయిస్ చాలా డౌన్ అయింది. అంటే నాకు తప్పదు, నన్ను వదిలిపెట్టరు అనే ఉద్దేశంతో ఆయన ఖచ్చితంగా ఆయన ఒక ఫిక్స్కి వచ్చేసారు. కానీ వీళ్ళందరికీ బోరుగడ్డి అనిల్ కానీ, శ్రీరెడ్డికి కానీ, ఈ పోసాని కృష్ణమురళికి కానీ, మన రోజమ్మకి కానీ ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదు. ఖచ్చితంగా ఈ గవర్నమెంటు శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన వాళ్ళ మీద అరెస్టు జరుగుతున్నాయి. దీని మీద మాట్లాడేందుకు మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, అదే సోషల్ మీడియాలో గతంలో తీసుకుంటే గత ప్రభుత్వంలో చాలామంది ఇటు చంద్రబాబు నాయుడిని కావచ్చు, పవన్ కళ్యాణ్ని కావచ్చు, లోకేష్ని కావచ్చు, అదేవిధంగా వ్యక్తిగత కామెంట్స్ కూడా చేశారు. సో ఇప్పుడు వీళ్ళందరి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని వైసీపీ ఖండిస్తోంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను జాఫర్ మదీనా, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్ సెక్రటరీని. నేను ఒకటే చెప్తున్నాను ప్రజలు సోషల్ మీడియా చాలామంది చూస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియా అంటే ఒక అన్ని ఛానళ్ళకైనా సోషల్ మీడియా చాలా వైరల్గా ఉంది, బాగుంది. అట్లాగా ఈ శ్రీరెడ్డి కానీ, రోజా మేడం కానీ, ఇట్లాగా ఎంతోమంది వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ కుటుంబాల్లో, ఎవరు చంద్రబాబు ఫ్యామిలీ కుటుంబంలో, పవన్ కళ్యాణ్ పర్సనల్ ఫ్యామిలీ విషయంలో కానీ రకరకాల వీళ్ళు వెళ్ళిపోతున్నారు. దేనికంటే ఓ సోషల్ మీడియా పద్ధతి. ఆమె అయితే ఏం మాట్లాడుతూ బూతులుగా పచ్చిగా ఒక ఆడ మనిషి కూడా సిగ్గుపడేలాగా ఆ చేష్టలు చేసేది ఆ శ్రీరెడ్డి అనేది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. దేనికంటే అసలు ఆమె ఆడదనా అని నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. దేనికంటే ఆమె అమెరికా ఏరే రకాలుగా ఉండే ఆడ మనిషి అతను.
నెల్లూరులో ఆంధ్రప్రదేశ్లో ఉండే మనిషి కాదు. ఈరోజు మొన్న చూశాను ఆమెకి దండం పెట్టి నేను వదిలేస్తున్నాను నా జోలికి రాబోకంటే అని అన్ని బూతులు మాట్లాడేసి పార్టీ పోయిన తర్వాత మళ్ళీ కాళ్ళు చేతులు పట్టుకోవడం కరెక్ట్ కాదు. ఎవరైనా ఏ పార్టీలో కానీ మేము టీడీపీలో ఉన్నాం, ఎంత గౌరవం ఉండో అంతే ఉంటుంది, ఎంత మాటలు అంతే మాట్లాడతా. దానికి ఎవరికి అరెస్టులు ఉండవు, ఏం చేయరు. లేకుండా వాళ్ళ బిడ్డలు కూడా పచ్చికి బూట్లు పచ్చి అట్లా. కానీ ఎవరైనా మా పార్టీ టీడీపీలో లేడీస్లో కానీ లేకుంటే సిపిఎంలో కానీ కావచ్చు, వైసీపీలో కావచ్చు, ఈ గౌరవం ఉంటే ఏం రాదు. ఇట్లాంటి ఆడవాళ్ళకి అసలు సోషల్ మీడియాని కట్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరేం చెప్తారు మొయినుద్దీన్ గారు? ఇవన్నీ చాలా దురదృష్టకరమైన సంఘటనలు అండి. ఏ పార్టీ అయినా కావచ్చు, ఆ పార్టీ నాయకుడు చూపించేటువంటి దాన్నే ఎదుక్కోవాలి. స్వయాన ఆనాడు ముఖ్యమంత్రి ఇటువంటి వ్యక్తిని ప్రోత్సహిస్తుంటే ఇంకా వాళ్ళని ఎవరేం చేయగలరు? మేమే 30 సంవత్సరాలు ఉంటాం అనుకొని ప్రభుత్వం పరిపాలిస్తున్నాం అనుకొని నిండు అసెంబ్లీ సమావేశాల్లోనే మంత్రులే ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు కుటుంబ సభ్యులను కానీ కార్యకర్తలను కానీ రకరకాల నానా బూతులు మాట్లాడాలంటేనే పరువు తీసుకునేటువంటి సంఘటనలు. అటువంటి సందర్భంలో ఈ మధ్య చంద్రబాబు నాయుడు మాట్లాడినారు, ఎవరైనా సరే ఏ పార్టీకి సంబంధించిన నాయకుల కుటుంబ సభ్యుల జోలికి పోకూడదు, ముఖ్యంగా మహిళల జోలికి పోకూడదు, వైసీపీ మహిళల జోలికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడకూడదని హెచ్చరించినటువంటి సంఘటన చూసాం. అటువంటి మాటలు ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి మనం వినలా. శ్రీరెడ్డి కానీ, రోజా కానీ, ప్రభాకర్ కానీ, ఇంకొకటి చేస్తుంటే అతను ఆటవిక ఆనందం పొందాడు. కానీ ఇటువంటి సందర్భంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలని ఏ రోజు కూడా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాల. ఎవడైనా ఆలోచించేసి ఏ పార్టీ వాడైనా సరే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల్లో అధికారం శాశ్వతం కాదు. అధికారం ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని బయలు కమ్మి రకరకాలుగా మాట్లాడితే ఇదే ఇప్పుడు చెప్పాడు కదా సోదరుడు శ్రీరెడ్డి. ఇప్పుడు ఏం చెప్తుంది? 2 చేతులు జోడించి లోకేష్ అన్న నన్ను క్షమించు. ఎందుకు నీకు ఆ పరిస్థితి? 5 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు ఈ మాట్లాడిన తీరుకి ఇప్పుడు నీకు అధికారం పోగానే ఇప్పుడు ఎందుకు నువ్వు ఈ విధంగా క్షమాపణ కోరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది? కాబట్టి ముఖ్యమంత్రి కానీ లోకేష్ కానీ గత 5 సంవత్సరాలు ఎవరైతే ఈ విధమైనటువంటి వికృత చేష్టలకు పాల్పడ్డారో చట్టపరంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటేనే మరొకసారి ఎటువంటి సంఘటనలు జరగవు. ఎవరు చేసినా కూడా కామెంట్స్ అనేది వ్యక్తిగత దూషణలు అనేది కరెక్ట్ కాదు. ఎవరు చేసినా, అది వైసీపీ చేసినా టీడీపీ చేసినా ఎవరు చేసినా కూడా దీన్ని అధినేతగా ఉండేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఖండించాలి. అలా ఖండించకపోవడం దారుణమైనటువంటి విషయం. ఇకపైన ఇటువంటి జరగకుండా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికీ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇటు తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, వ్యక్తిగతంగా ఎవరి కుటుంబాన్ని కూడా తిట్టడం సరైన పద్ధతి కాదు అని చెప్పి చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు.